తల్లికి సంబంధించినటువంటి ఒక దివ్య స్మృతికి భారతీయ సంస్కృతికి సంబంధం ఏమిటి అంటే, మాత, దేశమాత, గోమాత, జగన్మాత, వీటన్నింటిలోనూ సమానమైన మాట మాత. మన తల్లిలోనూ ఉన్నది మాత, గోమాతలోనూ ఉన్నది మాత, దేశమాతలోనూ ఉన్నది మాత, జగన్మాతలోనూ ఉన్నది మాత. ఎటొచ్చి గోవు, జగత్తు, దేశము ఇవి చేరినటువంటి విశేషణాలు. తప్పితే మాత అనేది అన్నిటికీ వర్తిస్తుంది. తల్లి అర్థమైతే తప్ప ఈ సృష్టి అర్థం కాదు. కారణం, సృష్టికి కారణం తల్లి. తల్లి నుంచే మనం బయటపడ్డాం. ఆ బొడ్డుతాడు ఒక్కటి కనుక కత్తిరించకపోతే ఇప్పటికీ వేలాడుతూ ఉండవలసిందే, ఆవిడ మొయిలేకి ఇబ్బంది పడవలసిందే. అంచేతన తల్లి అర్థమైతే తప్ప సృష్టి అర్థం కాదు. ఆ తల్లి నుంచి సృష్టి ఎలా ఏర్పడుతుందో, బిడ్డ ఎలా పుడుతున్నాడో అర్థం చేసుకుంటే శ్రీమన్నారాయణమూర్తి పాలసముద్రంలో శయనించడం, ఆయన నాభి నాళంలో తామర పువ్వు పుట్టడం, ఆ తామర పువ్వులో బ్రహ్మ పుట్టడం అర్థమవుతుంది. దాన్నే మన వాళ్ళు పౌరాణికంగా చెప్పారు. అక్కడ సృష్టి మొత్తానికి ఆధారభూతమైనటువంటి తల్లే శ్రీమన్నారాయణమూర్తి. ఆయన నాభీనాళమే తల్లి లోపల ఉండే బొడ్డుతాడు. నాభీనాళము అంటే తెలుగు మాట, బొడ్డుతాడు. నాభీనాళం అంటే సంస్కృతం, బొడ్డుతాడు అంటే తెలుగు. ఆ తర్వాత కమల పుష్పం ఉంది, అదే జన్మస్థానం. ఆ పుష్పం నుంచి పుట్టినటువంటి బ్రహ్మదేవుడు ఇక్కడ పుట్టినటువంటి శిశువు. ఈ సృష్టికి అంతటికీ ఆయన్ని తల్లిగా భావించారు. తల్లి అనగానే స్త్రీ అని, తండ్రి అనగానే పురుషుడని, ఇవి మామూలు మన మానవలోకంలో వర్తిస్తాయి. వైకుంఠంలో ఇవన్నీ వర్తించవు. ఆయనే తల్లి, ఆయనే తండ్రి, నీవే తల్లియు తండ్రియు. అక్కడ రెండు మాటలు ఉండవు, ఇంకా ఒకరే. ఆది పరాశక్తిని వర్ణించేటప్పుడు తల్లి ఆవిడే, తండ్రి ఆవిడే. ఆవిడ తల్లి మాత్రమే కాదు, తండ్రి కూడాను. ఆ పరమేశ్వరుడు అన్నవాడు ఆవిడ నుంచే వచ్చాడు. అలాగే మహావిష్ణువును, పరమశివుణ్ణో వర్ణించేటప్పుడు పార్వతీదేవి అయినా, లక్ష్మీదేవి అయినా వాళ్ళ నుంచే వస్తారు అర్ధభాగం. ఈ శాస్త్రీయమైన దృష్టిని అలవరచడానికి మన వాళ్ళు పూర్వం పురాణ కథల రూపంలో చెప్పారు. దాన్ని మనం పురాణాన్ని శాస్త్రీయ విజ్ఞానం దృష్టితో చూడడం మానేసి చాలా కాలం అయిపోయింది. ఇంచుమించు కలియుగం మొదలైనప్పటి నుంచి ఈ జాడ్యం అలవాటైందని నాకు బాగా అర్థమవుతోంది. ద్వాపర యుగంలో కూడా, వ్యాసుని కాలంలో కూడా ఇంత చేదస్థం లేదు, ఇంత జాడ్యం లేదు. పురాణ కథను పురాణ కథగానే చూసేటువంటి జాడ్యం అప్పుడు లేదు. పురాణ కథ అనగానే పురాణ కథ అనడం, దాని మీద ఏదో పుణ్యాలు, మహిమలు, మాయలు అన్నీ దాని చుట్టూ అల్లేయడం మొత్తం. అది వింటే పుణ్యం ఉండడం, కంటే పుణ్యం ఉండడం, ఇది వీళ్ళు వినాలి, అది వాళ్ళు వినాలి అంటే సరిగ్గా మన మానవ మనస్సు ఎలా ఉంటుందంటే ఆ వినడం మాత్రమే చేస్తాం. వింటే పుణ్యం అని మీరు అన్నాక వింటే వాడు ఊరుకుంటాడు, ఇంకేం చేయడు. వాడు కావాల్సిన పుణ్యం వాడికి వచ్చింది, ఇంకెందుకు చేస్తాడు? నీకు వింటే ఏమీ రాదు, చెవులు నొప్పి తప్ప. చెప్పేవాడికి నోరు నొప్పి, నీకు చెవి నొప్పి తప్పితే ఏమీ రాదయ్యా. వినడం అనేది చాలా ప్రాథమికమైన విషయం. అది ఇప్పుడు ఇన్ని వందల మంది కూర్చుని ఇక్కడ వింటున్నారు, నేను నడిచి వెళ్ళడానికి కూడా దారి లేకుండాను. ఎవరికి ఏమవుతుందంటే ఎవరు చెబుతారండి? ఒక్కొక్కడు దూరం నుంచి ఎక్కడో ఉండి 2 గంటలు నిలబడి ఉన్నవాడు కూడా తక్షణం దీన్ని ఆచరణలో పెట్టచ్చు, మహత్తరమైన జ్ఞానాన్ని పొందొచ్చు, జీవితంలో అన్ని దుఃఖాలకి అతీతులుగా ఉండొచ్చు. ఇక్కడ నా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదు నేను కానీ ప్రత్యేకంగా ఇలా చెబుతూనే ఉండొచ్చు జీవితం అంతా. వృధా కంఠక్షోభం వహస తరస తర్కవచస అని శంకరాచార్య స్వామి చెప్పినట్టే కంఠక్షోభం మిగులుతుంది చివరికి. ఏం చేసామంటే చెప్పి 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 డబ్బులు సంపాదించాం అంతే, లేదా గౌరవాలు సంపాదించాం. అంతకుమించి మన జీవితంలో ఆచరణలో పెట్టకపోతే జరిగేదేం లేదు ఇక్కడ. అంచేత జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు, మహానుభావుడు, మీరు మెట్లు ఉన్నాయి అని మీరే చెబుతున్నారు, భగవత్ మోక్షం పొందడానికి దానికి మెట్లు ఉన్నాయని మీరే చెబుతున్నారు. ఆ మెట్లల్లో భాగం విగ్రహారాధన అంటారు. మెట్టు మెట్టు ఎక్కాలి, బాగానే ఉంది. మొదటి మెట్టే గొప్పదని చెప్పకుండా అక్కడే కూర్చుంటాడు అన్నాడు ఆయన. మెట్లు ఉన్నాయన్నప్పుడు 16 మెట్లుంటే 16 ఎక్కాలని చెప్పాలి. 16 రోజుల్లో ఎక్కుతావా, 16 ఏళ్లలో ఎక్కుతావా, 16 జన్మల్లో ఎక్కుతావా వేరే విషయం. మొత్తం మీద ఎక్కాలి కదా. చివరి మెట్టు ఎక్కితే కానీ మేడెక్కినట్టు కాదు కదా. 16 మెట్లు ఉన్నప్పుడు 13వ మెట్లో నిలబడి కూడా మేడెక్కానంటే ఎవరు ఒప్పుకోరు. 16 మెట్లు ఎక్కాల్సింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే తెలుగు భాష అర్థమైనా మొత్తం తత్వం అంతా అర్థమవుతుంది. మేడ ఎక్కాడు, మెట్లన్నీ ఎక్కాడు, ఎక్కాక మేడ ఎక్కానంటాడు, మెట్లు ఎక్కానంటాడు. ఎక్కింది మెట్లు, అబద్ధం. తెల్లారులేస్తే అన్నీ అబద్ధాలే మనకి. మెట్లు ఎక్కానంటే నాన్న కదా, మెట్లు ఎక్కింది మెట్లండి, మేడ ఎక్కడెక్కాడు, ఎక్కాక మేడ అంటున్నాడు.
ఎక్కువచ్చిందేమో మెట్ల 16 అయినా 32 అయినా, ఎక్కాక మాత్రం మేడ ఎక్కానంటున్నాడు. అంటే అతని భావన మేడ ఎక్కడానికి అవసరమైన మెట్లు ఎక్కాననే కదా. దాన్ని అలా చెబుతున్నాడు ఆయన, అబద్ధం చెబుతున్నాడు కాదు అక్కడ అర్థం. మనకి స్థూలంగా చూస్తే అబద్ధమే. మెట్లు ఎక్కడం ఏంటి? మెట్లు ఎక్కాడు, మేడ ఎక్కడెక్కాడు అంటే ఏమిటి? మేడ మోక్షం, మేడ జీవన్ముక్తి, మేడ ఆత్మజ్ఞానం. ఈ ఆరాధనలు, ఉపన్యాసాలు, శ్రవణాలు, మననాలు, నిధిధ్యాసనాలు ఇవన్నీ మెట్లు. నువ్వు అది ఎక్కేకి ఇవన్నీ వదిలేయాలి. ఇక మేడ ఎక్కే కూడా మళ్ళీ ఎన్ని మెట్లు ఎక్కొచ్చాను లెక్క పెట్టుకుంటే ఆయాసం పెరుగుతుంది. ఎక్కేసాక ఎక్కి కూర్చుని అక్కడ ఆటో పాటో ఏం చేస్తావో చేసి మెట్లు ఎక్కకూడదు. ఎక్కితే ఇన్ని మెట్లు ఎక్కానా, అసలు నా జీవితంలో ఎప్పుడు ఎక్కానా అని ఆలోచించి గుండెపోటు వచ్చి పడతాడు అక్కడ. ఎక్కేసేవి అయిపోయింది అక్కడ. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినవాడు ఆ మెట్లన్నీ లెక్క పెట్టుకుని ఎన్ని రోజులు పట్టింది, ఎంత సమయం పట్టింది అంతా లెక్కెట్టుకుని పైన కూర్చుని కిందకి పడేవాడు. అది లెక్కెట్టుకోలేదు, వాడు జెండా ఏదో పాతేశాడు వచ్చేసాడు అక్కడ. అది అక్కడ విషయం అక్కడ వదిలేయాలి, లెక్కల్లోకి వెళ్ళకూడదు. అందుకని మనం పురాణ కథలుగా వదిలేయకుండా వాటి వెనకాల విజ్ఞానం ఏమిటో తెలుసుకుంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఉండే విశేషమంటా అర్థమవుతుంది. అప్పుడు మనం పాశ్చాత్య సంస్కృతిని ఎందుకు అనుసరించకూడదో, మన సంస్కృతిని మనం ఎందుకు అనుసరించాలో కూడా అర్థమవుతుంది. మన సంస్కృతిని మనం అనుసరించకుండా పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తూ వచ్చే ప్రమాదం ఏమిటో ఇవాళే మనకి ప్రత్యక్షంగా చూస్తున్న. ఫిబ్రవరి 14న ఏర్పాటు చేశారు ప్రేమికుల దినోత్సవం నాడు. కార్యకర్తలుగా నమస్కారం, మంచి రోజు ఎంచుకున్నారు. భారతీయ సంప్రదాయాన్ని గురించి చెప్పడానికి ఎంతకంటే మంచి రోజు నాకు కనపడదు. ఎందుకంటే రాక్షసులు ఉన్న చోటుకే రాముడు రావాలి, రాక్షసులు లేనిదే రాముడు ఎందుకు? అంతే ఎక్కడ దుస్సంప్రదాయం మొదలై లోకం మొత్తం చెడిపోతుందో ఆ రోజునే మనం సత్సంప్రదాయ ప్రారంభం చేద్దాం. ఇక్కడ అభ్యంతరం ఎలా. ఇది ప్రేమికుల దినోత్సవమే, ఇది భగవత్ ప్రేమికుల దినోత్సవం, భారతదేశ ప్రేమికుల దినోత్సవం. నిస్సందేహంగా ఇది ప్రేమికుల దినోత్సవం. దిక్కుమాలని ఆలోచన ఏమిటంటే ప్రేమ అనగానే వయసులో ఉన్న అమ్మాయి, వయసులో ఉన్న అబ్బాయి. కుక్క పిల్లలకు కూడా ప్రేమలు ఉంటాయండి. ప్రేమ గురించి తెలియకుండా మాట్లాడద్దు. కుక్కలు కూడా ప్రేమించుకుంటాయి. ప్రేమించుకుంటున్నాం ఉన్నవాళ్ళు అంతకంటే గొప్పగా ఏం ప్రేమించుకోవట్లేదు. నిజంగా దాడి జరగాల్సింది దీని మీదే. ప్రేమకి అర్థం మార్చాలి మనం. ఇవాళ దేశాన్ని ప్రేమించు, దేహాన్ని కాదు. ప్రేమించుకుంటున్నామని చెబుతున్న వాళ్ళందరూ వయసులో ఉన్నవాడిని ప్రేమిస్తున్నా కానీ 90 ఏళ్ళ వాడిని ప్రేమిస్తున్నానని ఎవడో అండే, ఎవడన్నా కనపడితే వాడికి దండేద్దామని చూస్తున్నాను నేను. వయసులో ఉన్న ఆడాన్ని ప్రేమించాలా? ప్రేమికుల దినోత్సవం అంటే అదే. వయసులో ఉన్న వాళ్ళని ప్రేమిస్తే కామం అంటారు, దాన్ని ప్రేమను ఎలా అంటారు? మరి ఇంత గొప్పగా ప్రేమించేసుకున్నామని చెప్పేసి 7 రోజులు, పైగా ఇవాళ పత్రికల్లో చూశాను భాగవత్ సప్తాహంలాగా దీన్ని 7 రోజులు చేసుకోవాలట. అయ్యి బాబు ఇది కూడా అనుకున్నాను నేను. 7 రోజులు అంటో మీకు తెలియదు, నేను చెబుతా అవన్నీ. మొదటి రోజు రోజు డే, రెండో రోజు ప్రపోజ్ డే, మూడో రోజు చాక్లెట్ డే, నాలుగో రోజు ప్రామిస్ డే. ఇలా మొత్తం 7 రోజులు తద్దినాలు పెట్టినట్టే వరుసగా. అంటే ఇది ఒకరోజు భాగవతం కాదు. ఇంతవరకు నేను ఒకరోజు భాగవతమే అనుకున్నా. వాలంటైన్ డే అనేది 14వ తేదీ చివరి రోజు. ఈ తద్దినం 8వ తారీఖే మొదలైంది. బాగానే ఉంది. మొదటి రోజు రోజు డే, రెండో రోజు క్లోజ్ డే, మూడో రోజు ప్రపోజ్ డే, నాలుగో రోజు డిస్పోజ్ డే, ఐదో రోజు చాక్లెట్ డే, ఆ రోజు టాయిలెట్ డే, తర్వాత ప్రామిస్ డే, తర్వాత చీటింగ్ డే, తర్వాత పోలీస్ కేసు డే, తర్వాత డైవర్స్ డే. 90% ప్రేమలు ఇలాగే ఉన్నాయి ఇవాళ. 90%. జీవితాంతం నిలబడిన ప్రేమికులు ఎవరన్నా ఉంటే వారు సీతారాములు, వారు పార్వతీ పరమేశ్వరులు, వారికి నమస్కారం. ఇదివరకు కూడా జరిగాయి ప్రేమ పెళ్ళిళ్ళు. మా చిన్నతనం నుంచి ఉన్నాయి. కులాంతరాలు, మతాంతరాలు, ఒకే కులంలో ప్రేమ పెళ్ళిళ్ళు రకరకాలు జరిగాయి. మా చిన్నతనం నుంచి ఉన్నాయి పెద్ద విషయాలకు. కానీ అప్పట్లో కట్టుబడి ఉండేవారు. ఆ ప్రేమ కట్టుబడి ఉండేవారు. వారు మనసా వాచా కర్మణాన్ని ఒక కాగితం రాసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళని నేను చూశాను. వాళ్ళు కట్టుబడి ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే విచిత్రంగా ప్రేమ అంటున్నారు, మళ్ళీ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటున్నారు, పురోహితుని పెడుతున్నారు, శుభలేఖలు పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, మళ్ళీ ఏడాది అయ్యేసరికి దెబ్బలాడుకుంటున్నారు. అంటే మనం దేన్ని చూసి ప్రేమించామో అర్థం చేసుకోవాలి. అంటే నిజంగా సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పడానికి ఈ రోజే చాలా మంచి రోజు. అందుకే ఇప్పుడు చెబుతున్నాను. వారు ఇవ్వలేదు ఈ డేట్, నేనే ఇచ్చాను వారికి. నా నోట ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అప్పటికి నాకు అవసరమైంది, అనుకూలమైనది ఏదో నా ఖాళీని బట్టి నేను చేసుకున్నా. అనుకోకుండా ఇవాళ భీమవరం వచ్చిన తర్వాత మా గొప్ప రోజులు ఇచ్చాను రా బాబు డేట్ అనుకున్నాను నేను. ఇవాళ పత్రికల్లో పొద్దున్న చూశాక ఓహో ఇదా అని చెప్పేసి గొప్ప రోజున ఇచ్చామరా, చెప్పాల్సిన మాటే శుభ్రంగా వేయాల్సిన వాయింపు అంతా వేసి ఇచ్చలే, అనుమానం లేదు అనుకున్నాను. ఆ ప్రేమ అనే దానికి మనం అర్థాన్ని గ్రహిస్తే తల్లి ప్రేమను మించింది లేదు అని అర్థమవుతుందండి. అందుకే నేను ప్రార్థన పద్యంలో
అమ్మా నా రెప్పల్ని తుమ్మెదలుగా చేసి మధుకరీయం, తుమ్మెద మధువును వెతుక్కుంటూ పువ్వు పువ్వుకి తిరిగినట్టుగా ప్రపంచమంతా తిరిగానమ్మా. రెప్పల తుమ్మెదల్ మధుకరీయముని ప్రపంచమంతయుందప్పక సంచరించి వసుధన్ సుధలేమి గ్రహించి. ఎక్కడ సంస్కృతంలో ఎవరు పెట్టారో ఆ పేరు కానీ భూమిని వసుధ అంటారు. వసుధ అంటే అందులో సుధ ఉండాలి కదా, వా తర్వాత ఉన్నది సుధే కదా. సుధ అంటే అమృతం కదా. ఎక్కడ కనపడుతుందండి అమృతం? ఎక్కడ కనపడుతుంది అమృతం? ఇదివరకు ఆ హత్యలు ఈ హత్యలు చూశాం. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా చూస్తున్నది అంటే తల్లిదండ్రులే పిల్లల్ని చంపేస్తున్నారు. తల్లిదండ్రులే స్వయంగా శుభ్రంగా బాగా చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఏం చదువుకోవట్లేదు తల్లిదండ్రులు పిల్లల్ని స్వయంగా. అంటే భక్తి కూడా అంత మూఢత్వంలోకి వెళ్ళిపోయింది. మన పిల్లల్ని మనమే చంపుకునే స్థితికి వెళ్ళింది. లేదు పోనీ ప్రేమ వివాహాలే అనుకుందాం, వాళ్ళు ఏదో చేసుకున్నారు, వాళ్ళ దారిని వాళ్ళని వదిలేయాలి. వాళ్ళకి వయస్సు ఉంది, 25 ఏళ్ళు దాటాక చట్టం ఒప్పుకుంటుంది. దానికి చేసేది ఏం లేదు. ఇక్కడ తల్లిదండ్రులు లేని అనవసర పౌరుషాలకు పోకూడదు. ఈ పెద్ద మనిషి ఒకడు తయారవుతాడు, అల్లుడిని వేసేస్తాడు. వాడు కూతురు వాడికి కావాలి, అల్లుడు చచ్చిపోవాలి. వాడు కూతుర్ని వేయడండి, అల్లుడిని వేస్తాడు. అంటే వాడు లోకువా. లేకపోతే ఈ కొడుకును వేయడు, ప్రేమించిన అమ్మాయిని వేసేస్తాడు. అందులో కూడా నాకు ఉదాహరణ కలిగించేది ఏమిటంటే బలహీన వర్గాల్లోకి వేయండి. నిర్మోహమాటంగా మాట్లాడుకుంటే బలహీన వర్గాల్లోకి అవుతున్నాయండి. అంటే మెత్తనవాడిని చూస్తే మొత్త బుద్ధి అయిందని. ఈ వయస్సులో ఉండేటువంటి ప్రేమికుల దినోత్సవాన్నో ప్రేమలను వ్యతిరేకించేవాడైనా ఇంత తీవ్రంగా ఉండాలా? అవసరమా? వాళ్ళకి మనం అక్కర్లేదన్నప్పుడు వాళ్ళు మనకే అక్కర్లేదు, ఏమిటో గొడవ. వాళ్ళ దాన్ని వాడు వదిలిస్తే వాళ్ళ దాన్ని వాళ్ళు బతుకుతారు. ఒకవేళ అదే మంచి నిర్ణయం ఏమో మనకేం తెలుసునండి, వాడు సుఖంగా ఉండవే కదా మనకు కావాలి. వాళ్ళ నిర్ణయం మంచిదేనేమో ఉండనండి. దీనికి పరువు హత్యల వరకు ఎందుకు పోవాలి? అది పెద్దవాళ్ళు కూడా చేస్తున్న ఘోరం కదా. నేను మా అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని ప్రేమిస్తే అల్లుడిని చంపి అమ్మాయిని ప్రేమించడం ఏటయ్యా అర్థం లేకుండా. అది ఎలా? ఇది వెనకటి కూడా చెప్పులు బాగా దానాలు ఇచ్చాడు. ఇన్ని జతలు చెప్పులు దానాలు ఎందుకు ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావంటే బోళ్ళు ఆవులను చంపా నీకేం తెలుసు అన్నట్టు. ఆవులను చంపి చర్మం కుట్టించి చెప్పులు దానం చేశాడు. ఇది పుణ్యమా పాపమా? ఆవును చంపి చెప్పులు దానం ఇస్తావా? నేను రోజు నా పుట్టినరోజు నాడు 100 జతలు చెప్పులు దానం ఇస్తానని నేను పూర్వకాలం. ఇప్పుడైతే బాటా కంపెనీలో కొనిచ్చేయచ్చు. ఇన్ని చెప్పుల జతలు ఎక్కడి నుంచి ఇచ్చాయంటే బోళ్ళు ఆవులను చంపా నీకేం తెలుసు అన్నట్టు. గోవులను చంపిన పాపం రావాలా, ఆయనకి చెప్పులు దానం ఇచ్చిన పుణ్యం రావాలా? అందుకే చెబుతారు సంపద ఆవును చంపి చెప్పులు దానం ఇచ్చేట అని. పుణ్యం అనాలా పాపం అనాలా? మనం ఓ పక్క ప్రేమిస్తున్నామని చెబుతూ మన పిల్లల్లో లేదా వాళ్ళు ప్రేమించేవాళ్ళనో మనమే చంపేస్తున్నాము అంటే అంత మాత్రం చేత పోనీ వీళ్ళు మనకు లొంగుతారని ఏమైనా ఉందా? ఒక్క మాట చెబుతున్నానండి మొహమాటం లేకుండా, బలవంతంగా దంపతులను విడదీయగలమేమో కానీ బలవంతంగా కలపలేమమ్మా. ఎవరిని బలవంతంగా కలపలేము. విడదీయడానికైనా అవకాశం ఉంటుంది, బలవంతంగా కలపలేము. దయచేసి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు ఎవరు చేయొద్దు. బలవంతంగా విడదీయగలమండి. ఆ మాట ఈ మాట చెప్పేసి వీళ్ళని రెచ్చగొట్టేసి ఇద్దరిని కూడాను విడదీయించండి, కానీ కలపలేమండి బలవంతంగా. వాళ్ళకి ఇష్టం లేనిదే వాళ్ళు కలవరు. అటువంటి వాళ్ళని వాళ్ళ దారిని వాళ్ళని వదిలేయడమే మంచిది. అదే నిజమైన ప్రేమ, మంచిదే. ప్రేమ అంటే వెనకాల బాధ్యత. తల్లి ప్రేమ గురించి మనం ఎందుకని చెప్పుకుంటే, తల్లి కేవలం ప్రేమించి ఊరుకోదండి, చాలా బాధ్యత. బిడ్డకి ప్రమాదం జరుగుతుంటే అగ్ని నుంచి, ఆ ప్రమాదం నుంచి బిడ్డను కాపాడుకోవడం కోసం తల్లి బలైపోతుంది అక్కడ. అది బాధ్యత అంటారు. దాని మామూలు ప్రేమ అంటే ఎలాగా? నా బిడ్డకి ఏం కాకూడదు అనేటువంటి దృష్టితో ఆవిడ బలైపోతుంది. అలా అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చరిత్రలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు అలాగా. అది నిజమైనటువంటి ప్రేమ.